హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ చాలా బాగా నచ్చే ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు మీ ఫోటోని ఒక ప్రింటింగ్ మిషన్ ప్రింట్ చేస్తున్నట్టు, అలాగే ఒక మ్యాజికల్ ఎఫెక్ట్స్ అనేవి మీ ఫోటోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క వీడియోస్ని ఒక డిఫరెంట్ స్టైల్ అయితే ఇందులో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లో మీరు మీకు నచ్చిన విధంగా టిక్ టాక్ వీడియోస్ కూడా ఇందులో నుండి అయితే మీ ఫోటోస్తో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ సంబంధించిన డౌన్లోడ్ లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఇందులో మీ ఫొటోస్ అనేవి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు నా ఛానల్ కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫోకో వీడియో అయితే ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో మీకు పాపులర్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కిందికి స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఇక్కడ మనకు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇందులో మీకు నచ్చిన విధంగా అయితే మీరు మీ ఫోటోని అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోటో అనేది గోడపై ప్రింట్ వేస్తున్నట్టు, ఒక ప్రింటింగ్ మిషన్ అనేది మీ ఫోటోని ప్రింట్ వేస్తున్నట్టు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మీరు ఈ ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు కింద మీకు స్టార్ట్ మేకింగ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అలాగే పైన మనకు డెమో అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం స్టార్ట్ మేకింగ్ అనే ఆప్షన్ మీద అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ట్ మేకింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఒక పర్మిషన్ అయితే అలో చేయమంటుంది. ఆ పర్మిషన్ అనేది అలో చేయండి. అలో చేశాక కింద మనకైతే ఒక చిన్న లోడింగ్ అనేది కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు లోడింగ్ అనేది కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లోడింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్గా ఇక్కడ మనకు వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే రెడీ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ మన గ్యాలరీ అనేది కింద ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ప్లేస్లో మీ ఫోటోస్ మీకు నచ్చిన ఫోటో అనేది మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన ఫోటో అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకు డన్ అనే ఆప్షన్ కనపడుతుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫోటో అనేది అక్కడ మనకు సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ప్రివ్యూ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. కావాలనుకుంటే దాని మీద ప్రెస్ చేసి మీ ఫోటో అనేది ఏ విధంగా ఎడిటింగ్ అయింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ ప్రివ్యూ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఒక 100% అనేది ప్రాసెసింగ్ అనేది కావడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెసింగ్ అనేది 100% కంప్లీట్ కాగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకైతే చూపించడం అయితే జరుగుతుంది మన ఫోటో అనేది ఏ విధంగా ఎడిటింగ్ అయింది అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక ప్రింటింగ్ మిషన్ అనేది మన ఫోటో అనేది గోడ మీద ప్రింట్ చేస్తున్నట్టయితే మనకు వీడియో అనేది ఎడిటింగ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎడిటింగ్ చేసుకున్నాక ఈ వీడియో అనేది మనం మన మొబైల్లో సేవ్ చేసుకోవడం కొరకు పైన మనకు ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు పైన మనకు ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేయాలంటే ఆటోమేటిక్గా మన ఫోటో అనేది ఒక వీడియో రూపంలో అయితే ఎడిటింగ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అనేది మీకు కావాల్సిన విధంగా అయితే ఈ అప్లికేషన్లో అయితే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్గా ఈ వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ కావడం జరుగుతుంది. సో అక్కడ నుండి మీరు కావాలనుకుంటే డైరెక్ట్ మీరు వాట్సాప్ లేదా టిక్ టాక్ లేదా ఎక్కడికైనా కానీ ఈ వీడియోని అనేది షేర్ చేసుకోవచ్చు ఇందులో ఎడిటింగ్ చేసుకొని. ఫ్రెండ్స్, ఇదనే కాదు, ఇందులో మీరు ఇంకా చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇంకో ఎఫెక్ట్స్ కూడా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక వీడియో ఎడిటింగ్ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో నుండి మీరు మీ మొబైల్ నుండే వీడియోస్ అనేది మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. వేరే వాళ్ళు టిక్ టాక్లో మీ వీడియోస్ అనేది చూస్తున్నట్టు. సో వేరే వాళ్ళు మీ వీడియోస్ అనేది టిక్ టాక్లో చూసుకుంటూ చేంజ్ చేస్తున్నట్టు ఇందులో మీరు అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. దాని కొరకు ఏం లేదు, మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక మీ మొబైల్లో గ్యాలరీని అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో గ్యాలరీ ఓపెన్ అయ్యాక మీ మొబైల్లో ఉన్న వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ వీడియోస్ అనేది కావాలనుకుంటున్నారో ఆ వీడియోస్ అనేవి అన్నీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఎన్ని వీడియోస్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో అన్ని వీడియోస్ అనేది ఇక్కడ మీరైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇందులో మనకైతే 4-5 వీడియోస్ కంటే ఎక్కువ అయితే సెట్ చేసుకోలేము. సో ఈ విధంగా వీడియోస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు డన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన వీడియోస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాక డన్ అనే ఆప్షన్ మీద అయితే మీరు ప్రెస్ చేయండి. సో ఈ విధంగా మీరు డన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియోస్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది. సో పక్కన మీకు ప్రివ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేశారంటే మళ్ళీ మీకు ఈ విధంగా ప్రాసెసింగ్ కావడం జరుగుతుంది. ప్రాసెసింగ్ అయ్యాక ఆటోమేటిక్గా
ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మీ యొక్క వీడియోస్ అనేవి ఒక వీడియోలాగా ఎడిటింగ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎడిటింగ్ అయ్యాక ఏం లేదు, పైన మీకు ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఈ వీడియో అనేది మీ మొబైల్ యొక్క గ్యాలరీలో అయితే సేవ్ కావడం అయితే జరుగుతుంది. సో అక్కడ నుండి మీరు కావాలనుకుంటే టిక్ టాక్లో కావాలనుకుంటే టిక్ టాక్, ఆలో యాప్ కావాలంటే ఆలో యాప్, ఎందులోనైనా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి.